లైక్ చేయండి. ఏవండి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ ఇష్ట ప్రకారమే తను పెళ్లి చేసుకుంటూ ఉంది కదా! ఇలా రానని చెప్పడం భావ్యమా? నా కూతురు తప్పు చేస్తుందా లేదా అని ఆలోచించాల్సిన మీరే నా కూతురు తప్పు చేసింది అని పదే పదే అంటున్నారు. మన కూతురు గురించి మనకు తెలియనట్లు ఏంటండి ఇది అని జానకి అంటుంది. నీకు నాకు తెలిసిన రామలక్ష్మి వేరు జానకి. ఈ రామలక్ష్మి వేరు. నీకు నాకు తెలిసిన రామలక్ష్మికి అసలు మాట్లాడేదే చేత కాదు. అలవోకగా అబద్ధాలు చెప్పే ఈ రామలక్ష్మి ఎక్కడా అని రఘురాం ప్రశ్నిస్తాడు. మీతో వాదించే శక్తి నాకు లేదండి. పెళ్లి అయిపోయిన తర్వాత తల్లిదండ్రులుగా మనం ఆశీర్వదించాలి కదా! అందుకైనా మనం వెళ్ళాలి కదా! అని జానకి అంటుంది. అవునన్నయ్య, కన్యాదానం అంటే మేము జరిపించేస్తాము. కానీ పెళ్లి పూర్తయిపోయిన తర్వాత తల్లిదండ్రులుగా ఆశీర్వదించాల్సింది మీరే కదా అన్నయ్య! రాకపోతే ఎలా అని శివరాం అంటాడు. ఇప్పటికే ఊర్లో వాళ్ళందరూ ఊర్లో ఎవరికీ చెప్పకుండా రఘురాం గారు కూతురు పెళ్లి చేస్తున్నారని తలో రకంగా మాట్లాడుకుంటున్నారు. ఇక నువ్వు కూడా పెళ్లికి రాకపోతే కూతురు ఎంత పెద్ద తప్పు చేసిందో అందుకే రఘురాం గారు పెళ్లికి కూడా రాలేదని ఇంకా చాలా మాటలు మాట్లాడుకుంటారు. ఆ అవకాశం ఇవ్వకూడదు రఘు, రా రఘు అని బామ్మ అంటుంది. బావగారు, మీకు నేను చెప్పేటంత దానిని కాదు. కన్యాదానం ఎలాగో మేము చేస్తాము. కానీ మీరు లేకుండా రామలక్ష్మి పెళ్లి చేసుకోవాలని అనుకోవాలి కదా అని పార్వతి అంటే, అవును, నువ్వు లేకుండా రామలక్ష్మి పెళ్లి చేసుకోదన్నయ్య, రా అన్నయ్య అని పద్మ కూడా చెప్తుంది. అవును మావయ్య, నువ్వు లేకుండా పెళ్లి జరుగుతుందా అని సీను, వెంకట్రావు కూడా చెప్తూ ఉంటారు. అప్పుడు కూర్చున్నవాడు రఘురాం కాస్త లేచి నిలబడి, సరే వస్తాను. కూతురు పెళ్లి చూడ్డానికని రావటం లేదు. ఇంత జరిగినా కూడా రామలక్ష్మిని పెళ్లి చేసుకోవటానికి ఆ కుటుంబం ముందుకు వచ్చింది కదా! వాళ్ళు బాధపడకుండా ఉండాలంటే నేను తల్లిదండ్రులుగా వచ్చి అక్కడ ఆశీర్వదించాలి కదా! అందుకోసమైనా వస్తానని రఘురాం అనడంతో, ఏవండీ, అసలు కన్న కూతురే కానట్లు పరాయి కూతురు అయినట్లు అలా మాట్లాడుతున్నారు ఏంటండి అని జానకి బాధపడుతూ ఉంటుంది. వస్తానన్నాడు కదా! ఇంకా మాటలెందుకు, పద బయలుదేరదాం అని బామ్మ అంటోంది. సరే, అందరం వచ్చాం కదా! అసలైన రామలక్ష్మి రావాలి కదా! రామలక్ష్మి ఎక్కడ అని రఘురాం అంటే, తను రెడీ అవుతోందండి అని జానకి తడబడుతూ చెప్తూ ఉంటుంది. ఏంటి, అందరూ రెడీ అయిపోయినా కూడా రామలక్ష్మి ఇంకా రెడీ అవుతోందా అని రఘురాం అంటే, పెళ్లికూతురు కదా పెద్దనాన్న, అందుకే రెడీ అవటానికి కాస్త సమయం పడుతుంది, వస్తుందిలే అని ఆద్య చెప్తుంది. అవునా జానకి అని రఘురాం అనడంతో, అవునండి అని జానకి అంటోంది. కూతురే అనుకున్నానే, నా భార్య జానకి కూడా అబద్ధాలు చెప్తోందని రఘురాం అంటాడు. అబద్ధాలేంటండి అని జానకి అనడంతో, జానకి నా కళ్ళలోకి సూటిగా చూసి సమాధానం చెప్పు. రామలక్ష్మి నిజంగానే గదిలో ఉందా అని రఘురాం ప్రశ్నిస్తూ ఉంటాడు. నిన్నే జానకి అడుగుతున్నది, నా కళ్ళలోకి చూసి సమాధానం చెప్పు అని అనడంతో, జానకి తల ఎత్తి రఘురాం కళ్ళలోకి చూస్తూ లేదండి అని నిజం చెప్పేస్తోంది. అయితే వాడితో వెళ్ళిపోయిందా అని రఘురాం అనగానే అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటే, అయ్యో పెద్దనాన్న ఏం మాట్లాడుతున్నారు? మీకేమైనా అర్థమవుతుందా? రామలక్ష్మి మీ కూతురు పెద్దనాన్న, ఎప్పటికీ తప్పు చేయదు అని ఆచి అంటుంది. మరి మండపానికి రావాల్సిన రామలక్ష్మి గదిలో లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా అని రఘురాం అంటాడు. మీకోసమే వెళ్ళింది అని ఆచి అనగానే, నా కోసమా అని రఘురాం షాకింగ్‌గా ప్రశ్నిస్తూ ఉంటాడు. అవును పెద్దనాన్న, మీకోసమే వెళ్ళింది. ఆధారం తీసుకురావటానికి వెళ్ళింది. ఆ ప్రశాంత్ తప్పు చేశాడని, సారీ సార్, ఏ తప్పు చేయలేదని నిరూపించటానికి కావలసిన ఆధారాన్ని తీసుకురావటానికే వెళ్ళింది పెద్దనాన్న. ఆధారం తీసుకొచ్చి ఈ పెళ్లి ఆపటానికి కాదు. ఇప్పుడు ఈ పెళ్లి జరిగిపోయినా రేపు నిజం తెలిసిన తర్వాత, అయ్యో నా కూతురు జీవితం చేతులారా నేనే నాశనం చేశానే అని మీరు బాధపడకుండా ఉండటానికి, మీకు ఏమీ కాకూడదని ఆ ఆధారాన్ని తీసుకురావటానికి వెళ్ళింది. అయినా రామలక్ష్మి ఏం తప్పు చేసిందని, ఏం మోసం చేసిందని? రామలక్ష్మి కోసార్ని ప్రేమించటమే తాను చేసిన తప్ప, ఎవరి జీవితాల్లో ప్రేమ అనేది ఉండదా? ప్రతి ఒక్కరి జీవితంలో తాను ప్రేమించిన మనిషి ఉంటారు. మీ మీద ప్రేమ, గౌరవం లేకపోతే ప్రాణంగా ప్రేమించిన కోసార్ని పెళ్లి చేసుకోకుండా ఇలా వదిలేసుకుంటుందా? ప్రాణంగా ప్రేమించిన రామలక్ష్మిని మీరు కూడా అపార్థం చేసుకుంటే, నమ్మకపోతే ఎలా పెద్దనాన్న, రామలక్ష్మిని రానివ్వండి. ప్రశాంత్ ఎలాంటివాడో, రామలక్ష్మి జీవితాన్ని మీరు చేతులారా ఎలా నాశనం చేస్తున్నారో ఆ ఆధారంతో మీకే అర్థమవుతోంది అని ఆద్య చెప్పటంతో, అలాగేనమ్మా, నా కూతురు మీద నమ్మకంతో కాదు, నీ మీద ఉన్న ప్రేమతో. నాకు తెలియకుండా ప్రేమించింది కాక నాకు అబద్ధాలు చెప్పింది. మనసులో మరొకరిని పెట్టుకొని మీరు చెప్పినట్లే చేస్తాను నాన్న అని నాతో చెప్పింది. చివరికి తన ప్రేమని గెలిపించుకోవటానికి ప్రశాంత్‌ని దుర్మార్గుణ్ణి చేస్తోంది. ఇంకా నా కూతుర్ని ఎలా నమ్మమంటావు? చివరికి వాడితో వెళ్ళిపోవాలని చూసిందన్న నిజాన్ని నా తమ్ముడు నాకు చెప్పే వరకు తెలియలేదంటే నన్ను ఇంతగా నమ్మించిందమ్మా రామలక్ష్మి అని రఘురాం అంటాడు.
చూడండి పెద్దనాన్న, మీరు ఎంత చెప్పినా ఇలా మాటలతో వినరనే ఆధారాలు తీసుకురావటానికే రామలక్ష్మి వెళ్ళింది. కాసేపు ఆగండి అని ఆద్య అంటోంది. సరేనమ్మా, అదే నిజమైతే ఆ ప్రశాంత్ చెడ్డవాడు నా కూతురి జీవితంతో ఆడుకోవాలని చూశాడని నిరూపించగలిగితే ఆ క్షణమే అతన్ని కడతేర్చి నా కూతురు ప్రేమించానన్న ఆ శౌర్యతోనే నా కూతురికిచ్చి పెళ్లి చేస్తాను అని రఘురాం చిట్కెలు వేస్తూ చెప్పటంతో జానకి, సీను, ఆద్య చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. నిజంగానే మీరు చెప్పినట్లు పెళ్లి చేస్తారా పెద్దనాన్న అని ఆద్య అనడంతో నా నమ్మకం ఓడిపోయిందంటే నా కూతురు గెలిచినట్లే కదా, అందుకు బహుమతిగా ఆ అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేస్తాను అని రఘురాం తేల్చి చెప్పేస్తాడు. అందులో ఎలాంటి మార్పు ఉండదు అని రఘురాం అనడంతో కొంచెం సేపు వెయిట్ చేయండి పెద్దనాన్న, రామలక్ష్మి ఖచ్చితంగా వస్తుందని ఆద్య చెప్తోంది. రానివ్వు, ఆ ఆధారం ఏంటో నేను చూస్తానని రఘురాం అంటాడు. రామలక్ష్మి సైకిల్లో బయలుదేరి వస్తూ ఉంటే సూర్య ల్యాప్టాప్ తీసుకొని ఇంటి బయటికి రాగానే బయట ప్రమీల భర్త ఇద్దరు శౌర్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రే శౌర్య, ఆ వీడియో డిలీట్ చేసేయరా అని ప్రమీల అంటుంది. రామలక్ష్మి ఈ వీడియో కోసం వస్తుందమ్మా, తనకి ఇవ్వాలని శౌర్య అంటాడు. లేదు, తమ్ముని కోసం శౌర్య ఏమైనా చేస్తాడు అని ప్రమీల అంటుంది. ఇప్పటి వరకు వాడు చాలా చేశాడని శౌర్య వాళ్ళ నాన్న అంటారు. లేదు, ఇప్పటి వరకు చేసింది సరిపోదు, ఇప్పుడు ఆ వీడియో బయటికి వచ్చిందంటే ప్రశాంత్ ప్రాణాలతో ఉండడు. రఘురాం గారు ఆ వీడియోని చూశాడంటే ప్రశాంత్ని ప్రాణాలతో ఉండనిస్తారా? ఇప్పుడు రామలక్ష్మి వాళ్ళ నాన్న మాటని కాదని ఈ పెళ్లి చేసుకోవటానికి అంగీకరించింది. ఇప్పుడు ఈ వీడియో కనుక ఆ రఘురాం గారు చూస్తే ప్రశాంత్ని ప్రాణాలతో ఉండనివ్వరు. రే, రామలక్ష్మి కోసం ప్రశాంత్ ప్రాణాలు పోయినా పర్వాలేదా, వాడు ప్రాణాలతో లేకపోతే నేను కూడా ప్రాణాలతో ఉండను అని ప్రమీల శౌర్యని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. వాడు ప్రాణాలతో లేడని తెలిసిన మరుక్షణం నా ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. ఈ అమ్మ కడుపు కోతని అర్థం చేసుకొని నాకు పుత్రభిక్ష పెట్టరా అని శౌర్య కాళ్ళు పట్టుకొని ప్రమీల వేడుకుంటూ ఉంటుంది. అమ్మ ఏంటిది అని శౌర్య ప్రమీలని పైకి లేపుతాడు. నువ్వు నా కాళ్ళు పట్టుకోవటం ఏంటని శౌర్య అంటే, నీకు నేను మీ నాన్న అవసరం లేకపోవచ్చు, నాకు మాత్రం నా కొడుకు ప్రశాంత్ కావాలి. వాడు ప్రాణాలతో లేకపోతే నేను ప్రాణాలతో ఉండను. వాడు చేసింది తప్పే కావచ్చు, కానీ వాడి ప్రాణాలు పోతూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేనురా అని ప్రమీల ఏడుస్తూ ఉంటుంది. ఒకరి కోసం తల్లిని చంపుకునేంత దుర్మార్గునైతే నేను కాదు. మా అమ్మకి అన్యాయం చేశాడని నేను ఆయన మీద ద్వేషం పెంచుకున్నానే కానీ నీలో మాత్రం నేను తల్లిని చూస్తూ ఉన్నాను. నీపై నేను ప్రేమని మాత్రమే పెంచుకున్నాను. మా అమ్మని నీలో చూసుకుంటున్నాను. మా అమ్మని ఎలాగో పోగొట్టుకున్నాను. ఇక నిన్ను కూడా నేను దూరం చేసుకోలేను. మీకు ఈ వీడియో డిలీట్ చేయాలి అంతే కదా, దానికి నువ్వు నా కాళ్ళు పట్టుకోవాలా? అంతకంటే నువ్వు నన్ను చంపేయమ్మా సరిపోతుంది అంతేనని శౌర్య అంటాడు. రే శౌర్య, మీరిద్దరూ నాకు రెండు కళ్ళ లాంటి వారు. మీ ఇద్దరూ నాకు కావాలి. మీలో ఎవరిని కూడా నేను దూరం చేసుకోలేను. ప్లీజ్ నాన్న, నీకు దండం పెడతాను. అమ్మని కాకపోయినా అమ్మలాంటి దాన్ని అనుకోరా, ప్రశాంత్ని కాపాడరా అని ప్రమీల వేడుకుంటూ ఉంటుంది. మీరేంటండి ఏమీ మాట్లాడరు, మాట్లాడండి, చెప్పండి అని ప్రమీల అనడంతో, రే శౌర్య, అమ్మ నిన్ను ఎప్పుడు ఏది కోరుకోలేదు కాబట్టి ప్రశాంతిని కాపాడమని ఇప్పుడు వేడుకుంటూ కోరుకుంటూ ఉంది కదా, దయచేసి ఆ వీడియోని డిలీట్ చేసేరా అని శౌర్య వాళ్ళ నాన్న కూడా చెప్తాడు. అప్పుడు వెంటనే శౌర్య ల్యాప్టాప్ని ఓపెన్ చేసి ఆ వీడియోని డిలీట్ చేసి, ఇదిగో వీడియో డిలీట్ చేసేసాను, ఇదే కదా మీకు కావాల్సింది, ఇంత మాత్రానికే కాళ్ళు పట్టుకోవాలా, డిలీట్ చేసేసాను అని శౌర్య చెప్పేయటంతో ఇక ప్రమీల చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు రామలక్ష్మికి నేను ఏదో ఒక సమాధానం చెప్పుకోవాలి అని శౌర్య అంటాడు. ఏమీ చూసావా, వాడు నా కొడుకే, నా కోసం ఏమీ చేయలేదు కానీ నీ కోసం ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకోవటానికి సిద్ధపడ్డాడు. నీ కొడుకు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే నువ్వే సమర్థించుకుంటూ వస్తున్నావు. వీడి చేత ఇంకా తప్పులు చేయిస్తూనే ఉన్నావు. ఇలా తప్పుల మీద తప్పులు చేయిస్తూ ఉన్నావు కదా, ఏ రోజుకైనా నువ్వే ఫలితం అనుభవించి తీరుతావు అని శౌర్య వాళ్ళ నాన్న ప్రేమిలని చెప్తూ ఉంటాడు. రే శౌర్య, ఇప్పుడు రామలక్ష్మికి ఏం సమాధానం చెప్తావురా అని అంటే, ఏమో అమ్మా, ఏదో ఒక సమాధానం అయితే నేను చెప్పుకుంటాను. ఇప్పుడు రామలక్ష్మి నేను కలిసి తీరాలి, ఈ వీడియో కోసమే వస్తోంది, ఏదో ఒకటి చెప్తానులే, నేను వెళ్తున్నాను అని శౌర్య బయలుదేరి వెళ్తాడు. మొత్తానికి గండం గడిచిపోయిందండి. అక్కడ అన్నయ్య వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. బయలుదేరి వెళ్దాం పదండి అని ప్రమీల అంటోంది. ఆల్రెడీ శౌర్య బైక్ వేసుకొని రామలక్ష్మి ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి వచ్చేస్తాడు. శౌర్య వస్తుండడం చూసిన రామలక్ష్మి ఇక వీడియో ఇచ్చేస్తాడని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. బైక్ ఆపిన శౌర్య చాలా బాధపడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు రామలక్ష్మికి ఏం సమాధానం చెప్తాడు? వీడియో నిజంగానే డిలీట్ చేసేసాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.